జిల్లాలో ఉన్న ఆశా వర్కర్స్ అందరూ ఈ నెల 10వ తేదీన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ధర్నాలో పాల్గొవాలని పిలుపునిస్తున్నాం. గత నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు అందరూ ధర్నా చేయడం జరిగింది. మన జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరగడం వల్ల అధికారులు లేకపోవడం వల్ల మనం 10వ తేదీకి నెల 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆశా వర్కర్ కూడా యూనిఫామ్తో 10వ తేదీన ఉదయం 10 గంటలకి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు ఆశా వర్కరు అనేకమైన ఇబ్బందులు పడి ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఇచ్చిన 10,000 పిహెచ్సిలు తిరగడానికి మినిమం 2-3 వేలు నెలకి ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్ ఇది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బడ్జెట్ కేటాయింపులు చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది మేము యూనియన్గా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీన పెద్ద ఎత్తున ఆశా వర్కర్స్ విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి చేరుకొని మన డిమాండ్స్ సాధన కోసం మీరందరూ కూడా పోరాటం చేయాలని మీ ద్వారా ఈ ఆశా వర్కర్లందరికీ తెలియజేస్తున్నాం. బి సుధారాణి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.